ఒక అంబులెన్స్ దగ్గర అయితే సర్వీస్ అవుతుంది దగ్గర అయితే ఉన్నాము. అన్న చెప్పండి, గతంలో ఈ రోడ్డు ఎట్లా ఉండేది ఏంటి? నా ఒకప్పుడు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా బాగుందన్న. రోడ్లు వేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది. అంతమంది ఇబ్బంది పడే వాళ్ళ వెహికల్స్ వల్ల నెలకి ఖచ్చితంగా రిపేర్లు వస్తూ ఉండేవి ప్రతి నెల. ఒక రోడ్లు వేస్తున్నారు, మాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీరు ఈ రోడ్లో సర్వీస్ చేస్తున్నారు? నేను దగ్గర 8 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. ఎప్పటి నుండి ఇష్యూ ఉంది అంటే రోడ్లకు సంబంధించి? అంటే పాత గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ రోడ్ల విషయంలో పట్టించుకుంటుంది, కేర్ తీసుకుంటుంది. 5 ఏళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారు? మళ్ళీ మాకు రిస్క్ తప్పదన్న. మాకు పేషెంట్ ఇంపార్టెన్స్, మాకు పేషెంట్ సేవ్ చేయడం ఇంపార్టెంట్. ఎలా ఉన్నా సరే మరి వెళ్ళిపోవాలి మేము. గుంటలో ఉన్నా ఎలా ఉన్నా మాకు ఖచ్చితంగా స్పీడ్ బ్రేక్ అనేది టచ్ అవుతుంది. మాకు గుంటలో ఉన్నా స్పీడ్గా వెళ్ళాల్సిందే. దానివల్ల మాకు ఇప్పుడైతే కొద్దిగా హ్యాపీగా ఉంది. రోడ్లు వేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్న. ఎమర్జెన్సీ పేషెంట్లు ఎట్లా అన్నా మరి ఈ గుంతల రోడ్లో మీరు ఎట్లా తీసుకెళ్ళారు ఏంటి? అదే అన్న, ఒకప్పుడు గుంటలు కన్నా ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు గుంటలో కొద్దిగా రోడ్ల వర్క్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది. ఇప్పుడు అంతకుముందు అయితే మాకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నైట్ టైం అయినా సరే మాకు చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు ఓకే, మాకు హ్యాపీ. ప్రమాదాలు కూడా జరిగాయని చెప్తున్నారు అన్న. చాలా జరిగినాయి అన్న రోడ్లో ప్రమాదాలు, యాక్సిడెంట్ కూడా చాలా జరిగినాయి. కాల్ ఫ్యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోడ్లో. అట్లా ఈ గుంతలు ఉండడం వల్ల మీరు ఇన్ టైంలో కూడా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేకపోయి ఉండొచ్చు కదా? తీసుకెళ్ళకపోతే మళ్ళీ మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి తీసుకెళ్తున్నాం అన్నది. రోడ్లు బాగుంటే మీరు హ్యాపీగా ముందు కూడా ఉండేది. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నా సరే మేము తప్పదు. ఒకప్పుడు ఇప్పుడు మాకు రోడ్లు వేస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది.